విదేశీ పక్షుల రాకతో పచ్చని ఆ అటవీ ప్రాంతం సందడిగా మారింది. వేల సంఖ్యలో విహంగాల విహారంతో ఆకాశం ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. వీక్షకుల ఆసక్తితో అరణ్యం ఆనందోత్సాహాలకు నిలయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో అరుదైన సందర్భం సందర్శించే అవకాశం అందరికీ కలిగింది. తిరుపతి జిల్లా దరవారిసత్ర మండలం నేలపట్టులో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పై N3 గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 విశేషాలను N3 వీక్షకుల ముందుకు దృష్టికి తెచ్చే ప్రయత్నంగా నేను మా వీడియో జర్నలిస్ట్ గణేష్ ప్రస్తుతానికి దరవారిసత్రం మండలం నేలపట్టుకు వచ్చినాము. ఇక్కడ పక్షుల సందర్శన కేంద్రంలో ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, విజిటర్స్ ఏమంటున్నారు, ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్న అధికార యంత్రాంగం ఏముంటుంది తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి నేలపట్టు పక్షుల కేంద్రంలోకి వెళ్దాం. మనమైతే ప్రస్తుతానికి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026లో భాగంగా నేలపట్టులో ఎండింగ్ పాయింట్గా ఉన్న మనం ఇప్పుడు లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మనకి జిల్లా ఎస్పీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు ఒక 20,000 మంది మధ్యాహ్నానికి విజిట్ చేసిన పరిస్థితి. అయితే ఈ లొకేషన్లో మనం ఉన్నాం. అసలు ఏంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ఏంటి, ఈ పిల్లలు రావడం ఏంటి, పెద్దలు రావడం ఏంటి, అసలు ఇక్కడ ఏముంది ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే, కానీ ఎప్పటికప్పటికి కూడా కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది విదేశాల నుంచి ఒక ఉప్పు నీటి సరస్సుకి పక్షులు వచ్చి ముఖ్యంగా పూర్వపు నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న సులూరుపేటకి సమీపంలోని దరవారిసత్రం మండలంలో ఉన్న నేలపట్టులో అయితే ఇక్కడ ఉప్పు నీటి సరస్సులో పులికాట్ సరస్సులో భారీగా విదేశాల నుంచి పక్షులు రావడం, అవి ఇక్కడ గుడ్లు పెట్టడం, పొదగడం, పిల్లలు అయిన తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళడం, ఇది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇది ఫెస్టివల్గా ఎలా మారింది, ఈ ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తారు, ఇక్కడ ఏముంటుంది అని మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే 2000 సంవత్సరంలో ఈ పక్షుల రాక ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఆయన ఈ విజిట్ని, ఈ పక్షులు రావడాన్ని ఒకరోజు ఒక ఫెస్టివల్గా పెట్టాలని ప్లాన్ చేయడం ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ఫ్లెమింగో ఫెస్టివల్. 2001 నుంచి అఫిషియల్గా స్టార్ట్ అయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 2013-14 నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం, ప్రభుత్వం దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకోవడం, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. సో ఇది ఫ్లెమింగో ఫెస్టివల్. ఇక్కడికి ఏం వస్తాయి, ఏం పక్షులు వస్తాయి, ఎలా వస్తాయి, మిగతా వివరాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు జనవరి నెలలో నైజీరియా, ఈజిప్ట్, సైబీరియా వంటి దేశాల నుంచి సుమారు 108 రకాల పక్షులు మన ఈ ప్రాంతానికి వస్తాయి, ఈ నేలపట్టు ప్రాంతానికి. అదేవిధంగా ఇంకొక 2-3 ప్రాంతాలు కూడా మనకి వ్యూ పాయింట్స్గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ఇవి ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ ఉన్న నీటి వసతి కారణంగా ఇక్కడ దొరికే నత్తగుల్లలు, ఏవైతే జలచర రాశులు వాటికి ఆహారంగా ఉంటాయో వాటిని స్వీకరించి ఈ చిన్న చిన్న చెట్లుగా ఉన్న అడవుల్లో గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తిని చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్తాయి. అయితే 2026లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 30,000 పక్షులు ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ విజిటర్స్ మనం కలిసినప్పుడు చెప్పింది ఫ్లెమింగో అనే పక్షి దాదాపు కనిపించని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇంకా పాయింట్స్ చూడాలి, దీనికి సైంటిఫికల్ రీజన్ ఏమో తెలుసుకోవాలి. అయితే మనం ప్రస్తుతానికి పల్లెటూరులో కూడా పక్షులను చూడలేని స్థితిలో ఉన్న మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. రకరకాల వ్యక్తులు వస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఫేస్ చేస్తున్నారు. సో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మనం ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుకుందాం. సో మీకు మా స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మా వీడియో జర్నలిస్ట్ గణేష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ అధికార యంత్రాంగాన్ని మనం పలకరించాం, అదేవిధంగా విజిటర్స్ని పలకరించాం. చాలా నిజంగా కూడా ఏర్పాట్లు అద్భుతంగా చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. పదండి, ఇంకా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వాటిల్లో చూసి ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం.
రైట్, అయితే ఇప్పుడు మనం నేలపట్లో ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. అయితే ఇంతాక కొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొంత సమాచారాన్ని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం. మనం అనుకున్నట్లు 2000 సంవత్సరంలో ఆలోచన రావడం, 2001వ సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దీన్ని ఆచరించడం, 2013-14 సంవత్సరాల నుంచి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడం, అన్ని అధికారిక లాంఛనాలతో ఇప్పుడు ఒక రాష్ట్ర పండుగ నేపథ్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఎటు చూసినా కూడా నీటి మధ్యలో చెట్లు పొదలుగా చెట్లు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకు ప్రత్యేకత అంటే, మనం ఇందాక అనుకున్నట్టు నైజీరియా తదితర దేశాల నుంచి ఏవైతే పక్షులు ఇక్కడ ఎందుకు వస్తాయంటే, ఈ నీటిలో వాటికి కావాల్సిన ఆహారం నత్తగుల్లలు, చేపలు, అదేవిధంగా ఏదైతే వానపాములు రకరకాలవన్నీ ఇక్కడ ఉండడం, పక్కనే నీళ్ళ పక్కనే మళ్ళీ చెట్లు ఉండడం ఇక్కడ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ నదుల్లో సరస్సుల్లో చెట్లు నీళ్లు వేరువేరుగా ఉంటాయి, కానీ వాటికి అనుకూలంగా ఉండడం, అదే ప్రాంతాల్లో అవి గుడ్లు పెట్టడం, ఆ గుడ్లు పొదగడం, మళ్ళీ వచ్చిన దేశాల నుంచి వెళ్ళిపోవడం. మనం అనుకున్నట్టు ఒక సంతానోత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతం అయితే ఉంది. అయితే ఏం పక్షులు వస్తాయని ఒకసారి మనకి అధికారులు చెప్పిన ప్రకారం చూస్తే, పెలికాన్, వైట్ ఐబీస్, లిటిల్ కోర్మెట్, స్పూన్ బిల్ స్టార్క్, ఓపెన్ బిల్ సార్క్ అట్లాంటి పక్షులు ఇక్కడికైతే వస్తాయి. నేనైతే ఎప్పుడు వినలేదు, ఈ పేర్లు అయితే వినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లెమింగో అనే పదం మనం సెలబ్రేషన్లో వింటున్నాం, కానీ ఆ ఫ్లెమింగో అనే పక్షి అయితే ఇక్కడ రావటం లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మా వీడియో జర్నలిస్ట్ గణేష్ కానీ మేము కానీ ఇక్కడ పరిశీలించిన దాంట్లో మన స్థానికంగా భారతదేశంలో ఉండే కొన్ని పక్షి జాతులతో పాటు విదేశాల నుంచి వలస వచ్చి వెళ్ళిపోయే పక్షి జాతులే ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పటి వరకు గమనించాం. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, జనవరి నెలలో వస్తాయి, 2-3 నెలలు ఉంటాయి, అవి గుడ్లు పెట్టి వాటిని పిల్లలు చేసుకుని వాటి పిల్లలు ఎగిరే వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయని తెలుసుకున్నాం. 10-11 తేదీల్లో అధికారికంగా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ముందు నెల నుంచే ఇక్కడికి అవి రావడం, గుడ్లు పెట్టడం, పొదగడం కూడా అయిపోయింది అని అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. 30,000 పక్షులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు, 20,000 మంది విజిటర్స్ వచ్చినట్లు కూడా అంచనా వేస్తున్నారు. 10, 11, 12 తేదీల్లో ఒక సెలబ్రేషన్లా జరుగుద్ది. తర్వాత కూడా ఈ పక్షులు ఇలానే ఉంటాయి. దాదాపు వెళ్ళడం ప్రారంభించినప్పటికీ మరొక నెల పాటు కూడా, ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా నేలపట్టు తదితర సమీప ప్రాంతాల్లో ఈ పక్షులు ఉంటాయని చెప్పేసి అయితే మనకి అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ పక్షులు చూడడానికి వచ్చే విద్యార్థులకి, సందర్శకులకి టూరిజం శాఖ, రెవెన్యూ శాఖ తదితర శాఖలు అందరూ కలిసి సూలూరుపేట పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ప్రకృతి జీవ వైవిధ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక స్పాట్. 30,000 పక్షుల్ని మనం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం అసంభవం. ఈ కాలుష్య ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఇన్ని పక్షులు ఒక దగ్గర కనిపించడమే అరుదు. అవి కూడా విదేశీ పక్షులు, మళ్ళీ వాటిల్లో దేశీయ పక్షులు ఉన్నాయి. ఇవి గుడ్లు పెట్టడం ఇక్కడ ఇదంతా ఒక వినడానికి వింతగా ఉంటుంది, కానీ వచ్చి చూస్తే మనం ఎక్కడ చూడనంత ఒక అనుభూతి ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా భారీ సైజులో ఉన్న పక్షుల్ని మనం ఎప్పుడు చూడని పక్షులు మాత్రమే ఇక్కడ చూస్తున్నాము. సో ఇది పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా మనం ఈ నేలపట్టులో సందర్శకులను చూస్తూ ఇక్కడ సందర్శకులు వాళ్ళ అభిప్రాయాలని మన ముందుకి తీసుకొస్తుంటే అవి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. చూశారు కదా, ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ 26 మొత్తం మీ ముందుకు కళ్ళకు కట్టినట్లు తీసుకొచ్చాం. నేను గణేష్ టోటల్గా కూడా పక్షుల వ్యూ పాయింట్స్ చూడడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, అదేవిధంగా అటవీ శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అందరూ కూడా సమిష్టిగా ఈ పక్షుల పండుగను ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను విజయవంతం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. వీక్షించిన పర్యాటకులు కూడా, టూరిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా కూడా మనం ఇప్పుడు నేలపట్టు మొత్తం కూడా అన్ని ప్రాంతాలు పరిశీలించి వచ్చాం. ఎక్కడ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందంగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో విజయకృష్ణ, ఫ్లెమింగో ఫెస్టివల్ నేలపట్టు నుంచి. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్
జాకార్డ్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.